నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతటికి ఆరాధనీయుడైన పరబ్రహ్మ చైతన్యమే పరమశివుడు. అనంత విశ్వానికి ఆధారమై తన సహజయుతమైన శక్తియుక్తులతో సృష్టిని నడిపే దివ్యస్వరూపుడే శివుడు. క్షేమం, శుభం, మంగళం, శుద్ధం, జయం వీటన్నింటికీ సంకేతం మహాదేవుడు. అనంతకోటి బ్రహ్మాండంలో జరిగే నిరంతర కృత్యాలకు, ప్రక్రియలకు, కార్యాకారణ సంబంధాలకు మూలకారక శక్తి శివపరమాత్మ. సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యక్రమాలు నిరంతరం శివ చైతన్యంలో వ్యక్తమవుతున్నాయి. ఆ పరంపరలో శివపరమాత్మ ఎన్నో నామధేయాలతో వివిధ ప్రదేశాలలో అలరారుతున్నాడు. ఆ సంవిధానంలో సాకారమైన శైవ సన్నిధానం మహారాష్ట్రలోని చంద్రాపూర్లో నెలకొన్న శ్రీ అంచలేశ్వర్ దేవస్థానం. చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సకల సాధనల సమున్నత లక్ష్యం ఈశ్వరానుగ్రహ సాధకం. అనంతకోటి బ్రహ్మాండానికి సాకార రూపమై వెలిగే మహాలింగమూర్తి. ఎవరి దయ వల్ల ప్రాణులు ఉద్భవిస్తున్నాయో ఆ దివ్యరూపుడే భవుడు. జలాధిష్ఠాన దేవతగా వర్ధిల్లుతోన్న జలేశ్వర రూప భవుడు. మహారాష్ట్ర చంద్రపూర్లో నెలకొన్న జలలింగేశ్వర రూపధారి అంచలేశ్వర్ మహాదేవుడు. భక్తుల ప్రయోజనాలు సాకారం కావడానికి ఒకే శివతత్వం బహురూపాలుగా వివిధ నామధేయాలతో వ్యక్తమైంది. సకల సాధనల సమున్నత లక్ష్యం మన మనోవాక్కాయ కర్మల్ని ఈశ్వర శక్తితో అనుసంధానం చేయడానికి కర్మఫల ప్రదాత అయిన మహేశ్వరుడు, సంపూర్ణ ఫలప్రదాత జీవుడు పరమాత్మలో సంలీనం కావడమే లయాత్మకత. ఆ ఆత్మయే మోక్షసిద్ధి. అలాంటి మోక్షసిద్ధిదాయకుడిగా అంచలేశ్వర్ ఈ ఆలయంలో జలరూపంలో వర్ధిల్లుతున్నాడు. నమో భవాయ శర్వాయ శంకరాయ శివాయతే కాలకాలాయ కాలాయ మహాకాలాయ మృత్యవే పరాయ పరమేశాయ పరాత్పరతరాయతే పరాత్పరాయ విశ్వాయ నమస్తే విశ్వమూర్తయే. అనంతకోటి బ్రహ్మాండంలో జరిగే నిరంతర కృత్యాలకు, ప్రక్రియలకు, కార్యాకారణ సంబంధాలకు మూలకారక శక్తి శివపరమాత్మ. సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యక్రమాలు నిరంతరం శివచైతన్యంలోనే వ్యక్తమవుతున్నాయి. ఈశ్వరుడు లయస్వరూపుడు. నిర్దిష్టమైన వ్యవహారానికి ముగింపును అందించే పరిపూర్ణమైన దైవం. సకల సాధనల సమున్నత లక్ష్యం మన మనోవాక్కాయ కర్మల్ని ఈశ్వర శక్తితో అనుసంధానం చేయడమే. కర్మఫల ప్రదాత అయిన మహేశ్వరుడు సంపూర్ణ ఫలప్రదాత. జీవుడు పరమాత్మలో సంలీనం కావడం లయాత్మకత. ఆ లయమే మోక్షసిద్ధి. రుద్ అంటే దుఃఖం. సకల దుఃఖాల్ని, ఆ దుఃఖాలకు కారణాల్ని నివారించి శివుడు రుద్రుడయ్యాడు. ఈశ్వర సమ్మిళితంతో జీవుడి వేదనలు, రోదనలు పరిసమాప్తి చెందుతాయి. శాశ్వత బ్రహ్మానందం సిద్ధిస్తుంది. సంపూర్ణమైన జీవ బ్రహ్మైక స్థితి లభిస్తుంది. అది శివైక్యం. పూర్ణత్వమే పరమేశ్వర తత్వం. ఆ పూర్ణత్వానికి సంకేతంగా అండపిండాత్మక రూపంగా మహాలింగమూర్తిగా మహాదేవుడు సాకారమయ్యాడు. ఆ మహాలింగమూర్తి మహిమ, రూప, విశేష గుణాల రీత్యా పరమేశ్వరుడికి అనేక పేర్లు ఆపాదితమవుతాయి. ఆ కోవలోనిదే అంచలేశ్వర్ స్వరూపం. జలలింగేశ్వరునిగా నేలమాళిగలో నెలకొనే ఈ శివస్వరూపం ప్రాణశక్తికి సంకేతంగా తేజరిల్లుతోంది. చంద్రపూర్లో నెలకొన్న ఈ అరుదైన శివ సన్నిధానం ఎంతో విశిష్టమైనది. చంద్రపూర్లో కోటకు అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం పూర్తిగా రాతి కట్టడమై ఆకట్టుకుంటోంది. కోట ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం ఘనమైన చారిత్రక ప్రశస్తి పొందింది. రాతి స్తంభాకృతులతో, శిల్పాకృతులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిఫలిస్తుంది. జర్పాత్ నదీ తీరంలో ఉన్న ఈ ఆలయ పరిసరాలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఇండో పర్షియన్ శైలి సమ్మిళితంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం ఎంతో అరుదైనది.
చంద్రాపూర్ అనగానే ముందుగా స్ఫురించేది చంద్రాపూర్ కోట. 13వ శతాబ్దంలో ఖాండక్య భల్లార్ షా ఈ కోటను నిర్మింపచేశాడు. ఇరం, జర్పాత్ నదుల సంగమ స్థలంలో ఈ కోట ప్రకృతి అందాల నేపథ్యంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. శతాబ్దాలు గడిచినా నేటికీ చెక్కు చెదరకుండా గత చరిత్ర వైభవానికి ప్రత్యక్ష దర్పణంగా నిలుస్తోంది. కళా నైపుణ్యానికి, నిరుపమాన నిర్మాణ కౌశలానికి ఇది ప్రతిబింబం. చంద్రాపూర్ మహారాష్ట్రలో చారిత్రక ప్రదేశం, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. చంద్రాపూర్కే ప్రత్యేక ఆకర్షణ మహాఖిల్లా. దీన్నే చంద్రాపూర్ ఘాజీ అంటారు. శత్రు దుర్భేద్యంగా పూర్తిగా రాతి కట్టడంగా నిర్మితమైన ఈ కోట నేటికీ చెక్కు చెదరకుండా ఆకట్టుకుంటోంది. గోండా రాజైన ఖాండాఖ్య బల్లాల్ షా ఆధ్వర్యంలో ఇది నిర్మితమైంది. ఈ బల్లాల్ షా పేరే కాలక్రమంలో బల్లార్ షాగా స్థిరపడింది. 8 సింహద్వారాలున్న ఈ కోట నైపుణ్యవంతమైన నిర్మాణ కౌశలంతో ఆకట్టుకుంటుంది. గత చరిత్ర వైభవానికి ప్రత్యక్ష దర్పణమై నిలుస్తోంది. నమో భవస్య హేత్యైరి అని రుద్రం మహేశ్వరుణ్ణి కీర్తించింది. తన భక్తులు ప్రాపంచిక ఆకర్షణలో చిక్కుకోకుండా ఉండేందుకు వారిలోని లౌకిక విషయాసక్తిని పోగొట్టే గొప్ప ఆయుధంగా భౌడే వ్యవహరిస్తాడని రుద్రాధ్యాయం పేర్కొంది. అలాంటి భౌడే అంచలేశ్వరునిగా ఈ ఆలయంలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. శివుడి మూర్తులన్నింటిలో దివ్యమైన యోగ రహస్యాలు, తత్వ సంకేతం, జ్ఞాన విశేషాలు గోచరిస్తాయి. మహాదేవాయ మహతే జ్యోతిషే అనంత తేజసే నమశివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే. మహాదేవుడి అనంత లీలా విభూతులకు ప్రతీక ఈ సృష్టి. సృష్టిలో మొదట ఆవిర్భవించింది జలావరణమే. జలం నుంచే సృష్టి అంతా ఉద్భవించింది. ఆ జలానికి ప్రతీకే భవుడు. ఆ భవుడే అంచలేశ్వరునిగా నేలమాళిగలోని ఓ జల సన్నిధిలో ఈ ఆలయంలో నెలకొని ఉన్నాడు. నేలకు సమాంతరంగా ఉన్న పానవట్టంలో నేలకి దిగువన జలలింగేశ్వరునిగా అంచలేశ్వరుడు వర్ధిల్లుతున్నాడు. శైవక్షేత్రాలలో ఇది అత్యంత అరుదైన శివ సన్నిధానం. గంగాధరో హరస్సోపి విష్ణురంభోది మందిరః బ్రహ్మజలజ సంభూతః తస్మా సర్వాధికం జలం. లయకారకుడైన శివుడు గంగను శిరస్సుపై ధరించాడు. స్థితికారకుడైన శ్రీహరి సాగరాన్నే తన నివాసంగా చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు జలం నుంచి ఆవిర్భవించిన కమలం నుంచి సాకారమయ్యాడు. కాబట్టి త్రిమూర్తులకు అత్యంత ప్రియమైనది జలం. ఈ సృష్టిలో విశిష్టమైనది జలనిధి. మానవ జీవితానికే కాదు, సకల జీవకోటికి ఆధారభూతమైనది జలం. ప్రాణశక్తి అనేది సృష్టికి జలం ద్వారానే లభిస్తున్నది. అలాంటి జలాన్ని ఆవాసంగా చేసుకుని లయకారకుడైన మహేశ్వరుడు జలలింగేశ్వరుడిగా చంద్రాపూర్లో అంచలేశ్వరుడి పేరిట దర్శనీయమవుతున్నాడు. విశాలమైన గర్భాలయంతో, గర్భాలయం లోపల పైకప్పు నగిషీలతో, సూర్యకాంతి ధారాళంగా ప్రసరించడానికి వీలైన నిర్మాణ చాతుర్యంతో భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అష్టమూర్తి స్వరూపాలలో మహాదేవుడు వ్యక్తమయ్యాడు. వాటిలో భవస్వరూపం జలతత్వానికి సంకేతం. ఆ భవుడే జలలింగమూర్తిగా గర్భాలయంలో దర్శనమిస్తున్నాడు. పాతాళంలో ఉన్న ఈ శివలింగాకృతి నుంచి ఎల్లప్పుడూ నీరు ఊరుతుంది. దీనికి రుజువుగా శివలింగం నెలకొన్న పాతాళంలో నీరు ఎంతగా తోడినా మళ్లీ మళ్లీ అదే స్థాయిలో జలం ఉంటుంది. ఈ తరహా శివలింగాకృతి తమిళనాడులోని జంబుకేశ్వరంలో కూడా నెలకొని ఉండటం విశేషం. పంచభూత క్షేత్రాలలో 2వ క్షేత్రంగా తిరువణైకావల్ పేరిట ఆ క్షేత్రం కావేరీ నదీ తీరాన వర్ధిల్లుతోంది. పంచభూతాల్లో, సూర్యుడిలో, చంద్రుడిలో, సమస్త జీవ చైతన్యంలో, అష్టమూర్తి రూపాలలో శివుడు వ్యాపించి ఉన్నాడు, విశ్వనాథుడయ్యాడు. ఆ రూపాలలో భవస్థ రూపం జలాధిష్టాన దేవత. గర్భాలయంలో, రజత పానవట్టంలో, నేల మాళిగలో జలరూపలింగేశ్వరునిగా అంచలేశ్వరుడు నెలకొని ఉంటాడు. కళాత్మక సౌందర్యంతో విరాజిల్లే ఆలయంలో జలేశ్వరునిగా అంచలేశ్వరుడు నెలకొని ఉంటాడు. పరమేశ్వరుడంటేనే అనంతకోటి బ్రహ్మాండానికి సంకేతం. ఆయన రూపమే సకల చరాచర జగత్తుకు సూచిక. పాంచభౌతికమైన ప్రపంచం ముందు జలం, గగనం, వాయువు, స్థలం, అగ్ని
అన్నీ నీవై అలరారే పరమాత్మ, నువ్వు భూతనాయక ఆదిదేవుడవు అంటూ భక్తులు కీర్తిస్తారు. చంద్రాపూర్లోని అంచలేశ్వరుడు ఎన్నో మహిమా విశేషాలున్న దైవంగా భక్తులు భావిస్తారు. జీవం, ప్రాణం, ఆయుష్యులకు జలమే మూలం కాబట్టి ఈ శివస్వరూపాన్ని మృత్యుంజయేశ్వరునిగా ఆరాధిస్తారు. ఈ స్వామిని దర్శించుకున్న వారికి అపమృత్యు దోషాలు నివారణ చెంది ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది. అలాంటి మహాజల లింగేశ్వరుడిగా అంచలేశ్వరుడు అరుదైన మహాలింగమూర్తిగా ప్రకటితమవుతున్నాడు. సృష్టి అంతా శివతత్వంతో తేజరిల్లుతోంది. సమస్త విశ్వానికి ఆనందదాయకునిగా ఎన్నో ప్రయోజనాల పరంపరను చేకూర్చడానికి శివుడు అష్టవిధ రూపాలలో అభివ్యక్తమయ్యాడు. మీఢుష్టమి అని రుద్రం శివచైతన్యాన్ని విశ్లేషించింది. సూర్య రూపంలో ఆరోగ్యాన్ని, పర్జన్య రూపంలో అంటే భవుడి రూపంలో నీటిని, ఇంద్ర ఆకృతిలో ఆహారాన్ని, దక్షిణామూర్తి స్వరూపంలో సమస్త విద్యల్ని, ఈశ్వర రూపంలో ఐశ్వర్యాన్ని ఆదిదేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఐహిక ఆముష్మిక శ్రేయాల్ని అందించే రూపంలో శంభునిగా, సకల విశ్వానికి చక్షువుగా, విశ్వనాథుడిగా, క్లేశ నివారకుడిగా, నీలకంఠేశ్వరునిగా శివుడు పరిఢవిల్లుతున్నాడు. శివుడు ప్రాణప్రదాత, ఐశ్వర్యప్రదాత. ఆరోగ్యమే మహా ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని అనుగ్రహించే జలాధిష్ఠాన దైవం మహాలింగమూర్తి అంచాలేశ్వరుడు. అందుకే ఆరోగ్య సిద్ధి కోసం భక్తులు ఎన్నో ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామి కృపకు పాత్రులవుతున్నారు. ఒకే ఈశ్వర శక్తిచే స్త్రీ పురుష తత్వాలుగా విశ్వమంతా వ్యాపించినది అనే సత్యానికి సాకారం అర్ధనారీశ్వరమూర్తి. ప్రకృతి పురుషుని సమ్మేళనత్వమే పార్వతీ పరమేశ్వరులు. ప్రకృతి శక్తికి సంకేతంగా మహాదేవి పార్వతీమాతగా గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తుంది. సర్వశుభమంగళాల్ని ఆవిష్కారం చేసే శుభమంగళకారిణిగా పార్వతీమాత భక్తుల్ని అనుగ్రహిస్తుంది. నిర్గుణ, నిరాకార, సగుణ సాకారంగా తేజరిళ్లే ఈ సృష్టిలో ఆవరించి ఉన్న ప్రాణశక్తికి సంకేత రూపంగా అర్చామూర్తిగా పార్వతీమాత ప్రకటితమవుతుంది. చంద్రాపూర్ అంచలేశ్వర్ సన్నిధానంలో మహాలింగమూర్తి సమీపాన ఆదిశక్తి ఆద్యరూపిణి పార్వతీదేవి విగ్రహాకృతి నెలకొని ఉంటుంది. సృష్టి స్థితి లయాత్మకమైన జగత్తును శాసించే ఆదిశక్తి జగన్మాత ప్రథమ రూపం పార్వతి. పార్వతి అంటే ప్రకృతి. జయ జయ హో పార్వతి, జయ జయోస్తు మంగళదాయిని, జయ జయ హో చాముండేశ్వరి, జయ జయోస్తు సర్వార్థప్రదాయిని అంటూ భక్తులు పార్వతీమాతను కీర్తిస్తారు. పుష్పవల్లిగా, సుమమంగళగౌరిగా, కుసుమాకరిగా, శుభమంగళాదేవిగా, నందనాదేవిగా ఈ పార్వతీమాతను భక్తులు వ్యవహరిస్తారు. పరమేశ్వరుడే ప్రాణప్రదాత. అలాంటి పరమేశ్వరుడికే పార్వతీదేవి ప్రాణేశ్వరిగా, సమస్త సన్మంగళకారిణిగా ఈ లోగిలిలో దర్శనమిస్తుంది. చంద్రాపూర్ అంచలేశ్వర్ సన్నిధానం అపురూప కళా ఆధ్యాత్మిక నెలవు. 13వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం చంద్రాపూర్ కోటకు చెంతనే ఉంది. ఇండో పర్షియన్ శైలితో నిర్మితమైన ఈ ఆలయం ఉత్తర భారతదేశంలోని శైవ సన్నిధానాలలో విలక్షణమైనది. పూర్ణత్వమే పరమేశ్వరతత్వం. ఆ పూర్ణత్వానికి సంకేతంగా సంపూర్ణ కైలాస దివ్యధామంగా ఈ లోగిలి అలరారుతోంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న మోదకప్రియ మహాగణపతి, మహాదేవేశ్వర సన్నిధానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సింధూరవర్ణ శోభితమైన గణపతిగా సంకటహరమోచన గణపతి దర్శనీయమవుతాడు. ఆలయం పక్కనే ఉన్న దిగుడు బావి ఎంతో పురాతనమైనది. దీనిని పాతాళ గంగగా వ్యవహరిస్తారు. అంచలేశ్వరికి ప్రతినిత్యం ఈ నీటితోనే అభిషేకాన్ని నిర్వహిస్తారు.
ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సన్నిధిలో అమృత జలలింగేశ్వర్ పేరిట మహాదేవేశ్వరుడు ప్రతిబింబ శివలింగమూర్తిగా భాసిల్లుతున్నాడు. చంద్రాపూర్ కోటకు అభిముఖంగా ఉన్న అంచలేశ్వర శైవధామం భక్తుల పాలిట దివ్యధామంగా అలరారుతోంది. పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం నేటికీ కళాత్మక సొబగులతో ఆకర్షణీయంగా గోచరమవుతోంది. శివాయ గురవే నమః. సాక్షాత్తు జలలింగేశ్వరుడు భవుడిగా ప్రాణులకు హితాన్ని బోధించే జంబుకేశ్వరునిగా, అంచలేశ్వరునిగా వివిధ నామధేయాలతో అలరారుతున్నాడు. ఎన్నో శిల్పకళారీతుల సమగ్ర సమష్టి స్వరూపంగా ఈ ఆలయం భాసిస్తుంది. విశాలమైన ప్రాంగణంలో 5 ఎకరాల ప్రాదేశిక పరిసరాలతో ఉన్న ఈ కోవెల అపురూప శిల్పకళా సౌందర్యంతో విరాజిల్లుతోంది. ఇండో పర్షియన్ శైలిని సమ్మిళితం చేస్తూ ప్రాచీనతను మేళవిస్తూ సాగిన ఈ ఆలయ నిర్మాణ రీతి ఎన్నో ఆలయాలకు నిర్మాణ కళాపరంగా ఆదర్శప్రాయంగా ఉందని చరిత్రకారులు పేర్కొంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఈ సన్నిధిలో ప్రత్యేక ఉత్సవాల్ని నిర్వహిస్తారు. భక్తులందరూ నేరుగా గర్భాలయానికి ప్రవేశించి పాతాళంలో ఉన్న అంచలేశ్వరుని దర్శించుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. పాతాళ లింగేశ్వరునికి భక్తులు పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, ఆవుపాలు సమర్పిస్తారు. జలరూపంలో ఉన్న స్వామిని దర్శించుకుని పూజించడం వల్ల ఆరోగ్య సిద్ధితో పాటు ఐశ్వర్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. నీరు ఐశ్వర్యానికి సంకేతం. అలాంటి ఐశ్వర్యేశ్వర అంచలేశ్వర స్వామి దర్శనం భక్తులందరికీ ఇహపర శ్రేయోదాయకం. ఆత్మజ్యోతి రూపమే శివపరమాత్మ. ఇహలోక ప్రయోజనాలతో పాటు పరలోక ప్రయోజనాల్ని, ఫలాల్ని అనుగ్రహించే సర్వవ్యాపి సర్వేశ్వరుడు. సర్వభూతాత్మునిగా, పంచభూతేశ్వరునిగా, ప్రకృతేశ్వరునిగా, విశ్వంభరునిగా మహాదేవుడు వర్ధిల్లుతున్నాడు. జలాధిష్ఠాన దైవంగా వెలిగే అంచలేశ్వరుని దివ్యానుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం. ఓం నమః శివాయ. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్ర రాజధాని ముంబైకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకుని అక్కడి నుంచి నాసిక్, జల్గాం, నాగ్పూర్, వార్తాల మీదుగా చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, తాండూరు, సిర్పూర్, కాగజ్నగర్, సిర్పూర్, బల్లాపూర్ల మీదుగా చంద్రాపూర్కి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, తాండూరు, సిర్పూర్, కాగజ్నగర్, సిర్పూర్, బల్లాపూర్ల మీదుగా చంద్రాపూర్ చేరుకుని శ్రీ అంచలేశ్వర దేవస్థానాన్ని దర్శించుకుంటారు. శివుడు సర్వతాప ఉపశమనాన్ని కలిగిస్తాడు. తాపాన్ని ఉపశమింపచేసే లక్షణం నీటికి ఉంటుంది. అందుకే జలేశ్వరునిగా, అంచలేశ్వరునిగా స్వామి ప్రకటితమవుతున్నాడు. సమస్యల విషవలయంలో చిక్కుకున్నప్పుడు కుంగిపోకుండా తానున్నాననే శివసంకల్పాన్ని శివుడు తన భక్తులకు అనుగ్రహిస్తున్నాడు. శివోపాసన ద్వారా పరమోత్కృష్టమైన జీవన గమనాన్ని సాధించవచ్చనేది శివ సందేశం. అలాంటి శివ పరమాత్మకు ప్రణతులు సమర్పిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.